మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తన అందాలతో యూత్‌ని మెస్మరైజ్ చేస్తోంది. కేవలం అందం మాత్రమే కాదు, అభినయంతో కూడా ఆకట్టుకుంటోంది. తెలుగు అబ్బాయిలకైతే అనుపమ బాగా నచ్చేస్తుంది. 'ప్రేమం', 'శతమానం భవతి' లాంటి సినిమాలో అనుపమని చూసి పక్కింటి అమ్మాయిలాగా ఎంత పద్ధతిగా, ఎంత అందంగా ఉందని కామన్ ఆడియన్స్ అంతా మనసు పారేసుకున్నారు. ఆన్ స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్‌లో కూడా అలాగే పద్ధతిగా కనిపించేవారు. సోషల్ మీడియాలో కూడా ట్రెడిషనల్ లుక్స్‌తోనే మెస్మరైజ్ చేసేవారు. కానీ ఈ మధ్య కాలం నుంచి అనుపమ అందాలు ఆరబోస్తూ హాట్‌గా కనిపిస్తోంది. 'రౌడీ బాయ్' సినిమాలో లిప్ కిస్ సీన్స్‌తో రెచ్చిపోయిన అనుపమ రీసెంట్‌గా 'టిల్లు స్క్వేర్' సినిమా ట్రైలర్‌లో కూడా లిప్ లాక్స్‌తో రెచ్చిపోవడమే కాదు, హాట్ అందాలతో కనిపించారు. సినిమాలోనే కాదు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా హాట్ అందాలతో హీటెక్కిస్తోంది. ఇక ఇవన్నీ చూసిన ఆమె అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, మా హార్ట్ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు అనుపమ అంటూ మొన్నటి వరకు కామెంట్ చేస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా వీడియో మెసేజ్‌లతో వచ్చేశారు. ఓ అభిమాని తన బాధను వ్యక్తం చేస్తూ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏముంది అంటే, "సో, నా ఆటో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి? ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు లాంటివి 'ప్రేమం', 'శతమానం భవతి' సినిమాలు చేసినప్పుడు మీరు 'రౌడీ బాయ్', 'టిల్లు స్క్వేర్' సినిమాలు చేస్తున్నారు. అసలు 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలో కాఫీ సీన్ చేసింది మీరేనా అని సందేహపడిన మేము ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఒకప్పుడు 'సావిత్రి' గారు, 'సౌందర్య' గారు చేసిన సినిమాల్లానే మీరు చేస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేం నచ్చడం లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇదేందిరా బాబోయ్! ఇదెట్టొచ్చి పాపం ఆ గ్లామర్ లుక్‌లు లేకపోతేనే అవకాశాలు లేవంటుంటే, లేకపోతే 'టిల్లు స్క్వేర్‌లో' ఛాన్స్ వచ్చేదా? 'రౌడీ బాయ్స్' చేసేటప్పుడు కూడా ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. ఎంతైనా 'దిల్ రాజు'కి బంధువు కాబట్టి. ఇప్పుడేకంగా 'టిల్లు స్క్వేర్' కనుక హిట్ అయితే, మన 'సిద్ధు జొన్నలగడ్డ' సినిమాకి 'టిల్లుకి' ఉన్నటువంటి ఆ క్రేజు అనుపమకు కూడా తగిలితే మరో 2 సినిమాల్లో అవకాశాలొస్తాయి. వీళ్ళేంటి మరి నిజంగా ఏదో అనుపమ అప్పట్లో 'సౌందర్య', 'సావిత్రి' అంటే అదే మీరే చెప్తున్నారు కదా అప్పట్లో అని. ఇప్పట్లో చేస్తే ఎవ్వరు చూడరు. అదే పాపం అనుపమ బాధ. అందుకే అనుపమ పరమేశ్వరన్ రూట్ మార్చి గ్లామర్ రూట్‌లోకెళ్ళింది. సో, ఇకనైనా ఆమెకు అవకాశాలొస్తే ఓకే. లేదంటే ఇలాంటి వీరాభిమానుల మనసును గాయపరచడం ఇష్టం లేక మళ్ళీ అదే గెటప్‌లోకి వెళ్ళిపోతుందా? ఏం జరుగుతుందో చూద్దాం.